హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు నియమించుకునే సంస్థ కొలీజియం. ఆ కొలీజియం గురించి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217 సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక అధికారాలను రాష్ట్రపతికి దఖలుపరిచాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను సంప్రదించి రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకాలు చేస్తారని రాజ్యాంగం పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను సంప్రదించి రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకాలు చేస్తారని రాజ్యాంగం పేర్కొంది. ఈ సంప్రదింపుల పదాన్ని నిర్వచించడంలోనే చిక్కుముడులు పడ్డాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత న్యాయమూర్తుల నియామకాలు ప్రభుత్వం ఇష్టాల మేరకే జరిగిన సంప్రదాయాలను పాటించారు. ముఖ్యంగా 1950-73 దాకా సీనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 1973లో ప్రధాని ఇందిరాగాంధీ ఈ సంప్రదాయాన్ని గండికొట్టి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని జస్టిస్ ఏఎన్ రేకు ప్రధాన న్యాయమూర్తి పదవిని కట్టబెట్టింది. 1973లో ప్రధాని ఇందిరాగాంధీ ఈ సంప్రదాయాన్ని గండికొట్టి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు శరత్ గ్రోవర్ హెగ్డే ఈ ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని జస్టిస్ ఏఎన్ రేకు ప్రధాన న్యాయమూర్తి పదవిని కట్టబెట్టారు. 1977లో మళ్ళీ సీనియర్ని పక్కన పెట్టి జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ను ఎంహెచ్ బేగ్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. సీనియర్ ఎవరంటే ఇక్కడ హెచ్ఆర్ ఖన్నాను పక్కన పెట్టి ఎంహెచ్ హమీదుల్లా బేగ్ను నియమించారు. కారణం, ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్ల కేసులో హెచ్ఆర్ ఖన్నా తన తీర్పులో అత్యవసర పరిస్థితుల్లో కూడా జీవించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి నచ్చలేదు. అందువల్ల ఆయన ప్రధాన న్యాయమూర్తి చేయకుండా సీనియర్ అయిన ప్రధాన న్యాయమూర్తిని ఆయన చేయకుండా తర్వాత సీనియర్ అయిన జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ను నియమించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ విశేషాధికారాలు కత్తెరపడింది. కొలీజియం వ్యవస్థకు నాంది పడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పుల ఆధారంగా ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకాలకు అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ రూపుదిద్దుకుంది. వీటిని ఫస్ట్ జడ్జి కేస్, సెకండ్ జడ్జి కేస్, థర్డ్ జడ్జి కేసుగా పిలుస్తారు. ఫస్ట్ జడ్జి కేస్ 1982 ఎస్పీ గుప్తా కేసు. న్యాయమూర్తుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని రాజ్యాంగంలో ఉన్న రాష్ట్రపతిదే అంతిమ నిర్ణయం అని 7 సభ్యుల ధర్మాసనం 4:3 నిష్పత్తిలో మెజారిటీ తీర్పిచ్చింది. సిజే సలహాను తప్పనిసరిగా రాష్ట్రపతి పాటించాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చి చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ జడ్జి కేసు. సెకండ్ జడ్జి కేసు. ఈ కేసులో 9 మంది సభ్యుల ధర్మాసనం రాజ్యాంగంలోని ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్రపతి సంప్రదింపులకు కొత్త భాషనిచ్చింది. ఈ కేసులో 9 మంది సభ్యుల ధర్మాసనం రాజ్యాంగంలోని ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్రపతి సంప్రదింపులకు కొత్త భాషనిచ్చింది. సంప్రదింపుల్లో సీజే అభిప్రాయమే కీలకమని, పాలనా వ్యవస్థలో ఇందులో సమప్రాధాన్యం ఇస్తే న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ లోపించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి నియామకాల్లో సీజే మాట కీలకమని తేల్చి చెప్పింది. జస్టిస్ జేఎస్ వర్మ మెజారిటీ తీర్పు వెలువరించారు. సీజేతో పాటు 2 న్యాయమూర్తులు కూడా ఉంటారని ఈ సెకండ్ జడ్జి కేసులో చెప్పింది. థర్డ్ జడ్జి కేసు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఈ సంప్రదింపులపైనే సుప్రీంకోర్టును వివరణ కోరారు. ఆర్టికల్ 124, 217, 222 ప్రకారం సంప్రదింపులంటే సీజే ఒక్కడి అభిప్రాయమా లేక ఇతర న్యాయమూర్తుల అభిప్రాయం కూడానా తేల్చండి అని రాష్ట్రపతి కోరారు.
సంప్రదింపులంటే ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు కొందరు అభిప్రాయాలు తీసుకోవటమేనని బహుళత్వానికి పెద్దపీట వేస్తూ సుప్రీంకోర్టు బదులిచ్చింది. అంతేకాకుండా అత్యున్నత న్యాయస్థానాల్లో నియామకాలు బదిలీలకు సంబంధించి 9 మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. జస్టిస్ ఎస్పి బరూచ్ నాయకత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం న్యాయమూర్తుల నియామకాల్లో పాలనా వ్యవస్థపై న్యాయ వ్యవస్థ పెత్తనాన్ని స్పష్టం చేసింది. అదే కొలిజియం వ్యవస్థ. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో సీజేతో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ కొత్త నియామకాలు న్యాయమూర్తుల బదిలీని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తోంది. హైకోర్టులో కూడా ఇలాంటి కొలిజియమే పనిచేస్తుంది. అక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో 2 సీనియర్ న్యాయమూర్తుల కమిటీకి ఏర్పడి సిఫార్సులు చేస్తారు. ఈ 3వ జడ్జి కేసులో సీజేతో పాటు 4 జడ్జిలు ఉంటారని పేర్కొంటూ, ఈ 4 జడ్జిలలో 2 భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరిస్తే కొలిజియం సలహాను రాష్ట్రపతికి పంపనవసరం లేదు. లోపాలు: అధికార పృథక్కన సరణ సూత్రాల ప్రకారం ప్రభుత్వ అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు తమకు నిర్దేశించిన విధులను మాత్రమే నిర్వర్తించాలి. ఒకరి విధుల్లో ఒకరు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ప్రజల హక్కులకు భంగం కలగడంతో పాటు నియంతృత్వానికి దారితీస్తుందని ప్రఖ్యాత ఫ్రెంచి రాజనీతి తత్వవేత్త మాంటెస్క్యూ పేర్కొన్నాడు. నియామకాలు కార్యనిర్వాహక పరిధిలోకి వస్తాయి. ఇందులో న్యాయస్థానాల జోక్యం సాధారణంగా అనుమతించరు. రాజ్యాంగంలోని కొలిజియం విధానం సుప్రీంకోర్టు సృష్టించిన వివాదాస్పద అంశం. న్యాయమూర్తిని నియమించడం సమంజసం కాదు. ఇది వృత్తిపరమైన ప్రీతికి దారితీస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనానికి విఘాతం వాటిల్లుతుంది. 4th జడ్జి కేస్ 2015 కొలిజియం వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి న్యాయమూర్తుల నియామకం, బదిలీ, క్రమశిక్షణ చర్యలు, ఖాళీల గుర్తింపు మొదలగు అన్ని విషయాలలో మరింత పారదర్శకంగా ఉండేందుకు పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పిస్తూ కొత్త పద్ధతిని ఈ సవరణ ద్వారా ప్రతిపాదించారు. జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జాక్ బిల్లు 2014 ఆగస్టు 13న లోక్సభ, ఆగస్టు 14న రాజ్యసభ ఆమోదించింది. సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఈ బిల్లును ఆమోదించాయి. ఈ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి 99వ రాజ్యాంగ సవరణ చేశారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. గమనిక: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ 99వ రాజ్యాంగ సవరణ చల్లదని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అక్టోబర్ 16, 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనినే 4వ జడ్జి కేస్ అంటారు. ఈ సవరణ న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మదన్ బి లోకర్, కొరియన్ జోసెఫ్, ఏకే గోయల్ ఉన్నారు. జాస్తి చలమేశ్వర్ మాత్రం ఎన్జాక్ను సమర్థిస్తూ స్వతంత్ర తీర్పు చెప్పారు. మిగతా న్యాయమూర్తులు మాత్రం ఈ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమైనదని తీర్పు చెప్పారు. కనుక మెజారిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.